హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ జావా కోర్స్ సిరీస్ ఇన్ తెలుగు. బిగినర్ నుంచి అడ్వాన్స్ జావా వరకు ఈజీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసి చెప్తాను. లెట్స్ స్టార్ట్. జావా అనేది ఒక పవర్ఫుల్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది 1995లో సన్ మైక్రో సిస్టమ్ డెవలప్ చేసింది. మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఒక్కసారి ప్రోగ్రామ్ రాసాక విండోస్లో, మ్యాక్లో, లైనక్స్లో ఎక్కడైనా రన్ అవుతుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఆంధ్రాలో, తెలంగాణలో, యూఎస్లో ఉన్న పీపుల్ అందరికీ అర్థమవుతుంది కదా. అలాగే జావాలో కూడా ఒక ప్రోగ్రామ్ రాశాక అన్ని సిస్టమ్స్ రన్ అవుతుంది. దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ఇది జేవీఎం వల్లే పాసిబుల్ అవుతుంది. నువ్వు ఒక ప్రోగ్రామ్ విండో కంప్యూటర్లో క్రియేట్ చేసావు, అదే ఫైల్ని ఫ్రెండ్కి పంపిస్తే అతనికి లైనక్స్ సిస్టమ్ ఉన్నా కూడా జేవీఎం వల్ల అదే ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. అదే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటారు. లాంగ్వేజ్ ఫీచర్స్ అంటే జావాలో ఇన్బిల్ట్గా చాలా హెల్ప్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి. అవి మెమరీ క్లీన్ అవసరమైనప్పుడు, స్పేస్ కావాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తారనమాట. వాటిని లాంగ్వేజ్ ఫీచర్స్ అంటారు. నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ వాడతారంటే ఇండస్ట్రియల్గా ఇది ఫైనాన్స్లో ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కోసం, వెబ్ అప్లికేషన్స్లో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి యాప్స్ బ్యాక్ఎండ్ కోసం వాడతారు. మొబైల్ యాప్స్లో ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ యాప్స్ అన్ని జావాతో డెవలప్ చేస్తారు. ఇందులో కొన్ని ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్ వాడతారు. అవి డేటాబేస్తో కనెక్ట్ చేయడానికి, డేటా స్టోర్ రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తారు. డిపెండెన్సీస్ హ్యాండిల్ చేయడానికి కుబర్నెటిస్, స్ప్రింగ్, అపాచీ మేవన్ వాడతారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.